భాను భోగవరపు డైరెక్షన్లో రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించిన మూవీ మాస్ జాతర. ఇది రవితేజకు 75వ చిత్రం కావడం విశేషం. ఈరోజు విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అదే విషయానికి వస్తే, లక్ష్మణ్ బేరి అదే హీరో. రవితేజ నిజాయితీ గల పవర్ఫుల్ రైల్వే పోలీస్. కొన్ని కారణాల వల్ల అడివారం రైల్వే స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ శివుడు అదే విలన్ నవీన్ చంద్ర ఆధీనంలో గంజా పండించి జిల్లా ఎస్పీ నుండి రాజకీయ నాయకుల అండదండలతో స్మగ్లింగ్ చేస్తుంటాడు. అలాంటి శివుడికి కేవలం రైల్వేకే ఎస్ఐ అయిన లక్ష్మణ్ బేరి ఎలా ఎదుర్కొన్నాడు? మరోపక్క హీరోని శ్రీలీల ప్రేమలో పడతాడు. అది ఎటువంటి పరిస్థితులు దారితీసింది అనేది ఈ సినిమా కథ. ధమాకా తర్వాత రవితేజకి సరైన హిట్ లేదు. హీరోని శ్రీలీల పరిస్థితి కూడా అంతే. వీరిద్దరూ ఒక హిట్ కాంబినేషన్ తర్వాత ఈ సినిమా రావడంతో మరియు దీని ప్రమోషన్ కూడా గట్టిగా చేయడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఫస్ట్ హాఫ్ లో హీరో ఎంట్రీ యాక్షన్ ఎపిసోడ్ అయితే బాగుంటుంది. తర్వాత ఫ్యామిలీ పరిచయం, నవీన్ చంద్ర వెల్నేజాన్ని తన స్మగ్లింగ్ దాంతో పరిచయం కొంత పర్వాలేదు అనిపిస్తుంది. విలన్ చేసే గంజాయి వ్యాపారం అడ్డుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో హీరో దాచిపెట్టిన గంజాయిని విలన్ బ్యాచ్ ఎలా కనిపెట్టింది అనే పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఇది అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. అడవిలో వచ్చే ఫైట్ ఎపిసోడ్, విలన్ ఇంటికి వెళ్ళి హీరో చేసే విధ్వంసం, ప్రీ క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ యాక్షన్ ఎపిసోడ్, అలా కొన్ని యాక్షన్ ఎపిసోడ్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. దీనిలో కథ పెద్దగా లేకపోవడం, రొటీన్ కథలా ఉండడం, ఇలాంటి కథలతో రవితేజ సినిమాలు ఇంతకుముందు రావడం, సరైన స్క్రీన్ ప్లే లేకపోవడం పెద్ద మైనస్. అలానే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రవితేజ యాక్టింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి కొంత ప్లస్ అయిందని చెప్పాలి. రవితేజ ఎప్పటిలాగే ఫుల్ ఎనర్జీతో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ తో అదరగొట్టాడు. నవీన్ చంద్ర మాస్ విలన్ గా తన పాత్రకి న్యాయం చేశాడు. హీరోని శ్రీలీల అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు కూడా తన పాత్ర తగ్గట్టు నటించారు. సామాజ వర్గంన, సింగిల్ వంటి సినిమాలకు రైటర్గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించాడు. తన మొదటి సినిమాకే తడబడ్డాడని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ పాటలు ఎంతో కొంత పర్వాలేదు, కానీ బీజిఎంతో అయితే ఆకట్టుకోలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు, నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా అయితే ఆకట్టుకోలేకపోయింది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5కి.